వెల్కమ్ టు కార్టూన్ కారవన్ ఛానల్. నల్ల చెరువు అనే చిన్న గ్రామం. ఇక్కడ మనిషి కష్టమే జీవనాధారం. కానీ కొన్ని సంవత్సరాలుగా వర్షాలు పడక గ్రామం కరువుతో అల్లకల్లోలమైపోయింది. ఈ సమస్యల మధ్య ఒక సాదాసీదా రైతు వెంకట తన కుటుంబాన్ని పోషించేందుకు ఎంతగానో కష్టపడుతున్నాడు. ఒకరోజు వెంకట తనలో తాను ఏం చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. అప్పులు, వడ్డీ వాళ్ళు మనల్ని డబ్బుల కోసం పీడిస్తున్నారు. నా కుటుంబం రోడ్డు మీద పడుతుందేమో అని అనుకున్నాడు. ఒక రాత్రి వెంకట ఒక అద్భుతమైన కల చూశాడు. మబ్బుల చాటున ఒక ముని కనిపించి ఆ ముని ఒక బావి వైపు చూపిస్తూ మాట్లాడతాడు. ముని గంభీరంగా వెంకటతో ఇలా చెప్తాడు. వెంకట, నీ సమస్యకు పరిష్కారం ఉంది. అడవిలోని ఈ బావి నీ జీవనాధారంగా మారుతుంది. కానీ నీ నిజాయితీకి ఇది ఒక పరీక్ష. నువ్వు దానిని జయిస్తే నీ కష్టం తీరి గ్రామానికి కూడా వెలుగు వచ్చేది ఖాయమని ముని చెప్తాడు. వెంకట వెంటనే లేచి, ఇది కలే కావచ్చు, కానీ ఇది నా ఆఖరి అవకాశం. నేను ప్రయత్నిస్తాను అని అనుకుంటాడు. తన కలను నిజం చేసుకోవాలని వెంకట పట్టుదలగా అడవిలోకి వెళ్తాడు. పెద్ద పెద్ద కొండలు, చెట్లు, కంచెలు దాటుతూ వెంకట ఒక పాత బావి దగ్గరకు చేరుకుంటాడు. అప్పుడు బావి గంభీర స్వరంతో, వెంకట, నువ్వు సింహస్వప్నం కలగా చూశావు. నీకు వచ్చిన కల నెరవేరుతుంది. కానీ నీ నిజాయితీకి మరియు కష్టం పరీక్షిస్తాను. నువ్వు నీ పొలాల్లోని మట్టిని తీసి నాలో కలపాలి. అప్పుడు నీ పొలానికి నీరుని అందిస్తాను అని బావి చెప్తుంది. వెంకట బావి చెప్పినట్లుగానే తన పొలాల మట్టిని తీసుకుని వచ్చి బావిలో వేస్తాడు. మొదటి రోజు ఏమీ కనిపించలేదు. కానీ రెండవ రోజు ఆయన పొలంలో ఒక చిన్న జలధార కనిపించింది. వెంకట ఆశ్చర్యంగా, ఈ బావి నిజంగా అద్భుతం, కానీ అది నాకు ఇంకా ఏదో చెప్పాలనుకుంటుంది అని అనుకుంటాడు. అప్పుడు గ్రామస్తులు, వెంకట, మాకు బావి రహస్యం తెలియదు, నువ్వు మాకు చెప్పు, మేము కూడా దాన్ని ఉపయోగించుకుంటాము అని అంటారు. గ్రామంలో మరికొంతమంది దురాశతో, ఈ బావి మన బాగు కోసం కాదు, దానిని మన లాభం కోసం వాడుకోవాలి అని అనుకుంటారు. గ్రామస్తులలో కొందరు గ్రామం బాగుపడడం చూడలేక బావిని దుర్వినియోగం చేయాలని చూస్తారు. వాళ్ళు స్వార్థంతో బావిలోకి చెత్తను పడవేస్తూ ఉంటారు. అప్పుడు బావి కోపంతో, మీ దురాశ నా శక్తిని నాశనం చేస్తుంది. నిజాయితీ లేని వారిని నేనెప్పుడూ ఆదుకోవడం జరగదు అని అంటుంది. వెంకట తన పనిని చాలా కష్టపడి నిజాయితీగా బావి చెప్పినట్టు పొలంలో నుంచి మట్టిని తీసుకుని బావిలో వేయడం వల్ల జలధారలు బావి నుండి వెంకట పొలంలోకి పడి పంటలు బాగా పండి కుటుంబానికి ఏ కష్టం లేకుండా చూసుకునేవాడుగా అవుతాడు. తన విజయాన్ని వ్యక్తిగత ప్రయోజనానికి మాత్రమే పరిమితం చేయలేదు. గ్రామస్తులందరినీ కలిపి బావి శక్తిని అందరికీ ఉపయోగపడేలా మార్చాడు. వెంకట తన సంకల్పంతో, ఈ బావి మా జీవితాలను మార్చింది, కానీ దానికి ముందు మనం మారడం అవసరం. స్వార్థంతో కాకుండా నిజాయితీ, కష్టం ఉన్న చోట ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు అని గ్రామస్తులతో చెప్తాడు. తెలివైన రైతు తన నిజాయితీతో ఎలా విజయం సాధించాడో ఈ కథ మనకు చెబుతుంది. మీ జీవితంలో నిజాయితీకి, కష్టానికి చోటు ఇస్తే ప్రతి పనిలో కూడా విజయం ఉంటుంది. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని నొక్కండి.
కొత్త కథలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.